వచ్చిందంటే పక్క హిందువు రావాలి. మన ఊరికి ఒక ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి హిందూ ఐక్యత కావాలి. జై శ్రీరామ్. సైలాడ గ్రామం ఆమదాల వలస మండలం శ్రీకాకుళం జిల్లా. ఈ గ్రామ ప్రజలు టౌన్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ ప్రజలు అటవీ ప్రాంతంలో ఉన్నట్టు 48 సంవత్సరాలు ఈ గ్రామానికి ఒక మందిరం లేక భక్తి మార్గము తెలియక ఎవడికి బడితే వాడికి జడిసి బ్రతికేశారు. శ్రీకృష్ణ సేన కలుగ చేసుకుని SSFతో కలిసి ఈ గ్రామంలో కడుతున్నటువంటి చర్చిని ఆపి భక్తి మార్గంలో నడిపించుటకు అనేక కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. రామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ 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 జయ జయ రామ్. 3 హారతి కర్పూరం బిళ్ళలు మాత్రమే వేయండి, 3 కంటే ఎక్కువ వేయద్దు. 3 సంకేతం ఇహలోకం పరలోకం. మనకేమంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు 3 కాలాలు ఉంటాయి. 3 కాలాలకు సంబంధించి 3 హారతి కర్పూరం బిళ్ళలు మాత్రమే ఉపయోగించండి. అందుకోసం మనకి త్రినాథ స్వాములు 3, ఓంకారం 3, శాంతి మంత్రం 3, అనేక రకాలుగా అన్ని 3 అనే సంబోధించే కారణం ఏమంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు, జరిగిపోయిన కాలం, జరగాల్సిన కాలం, జరుగుతున్న కాలం. ఈ 3ంటికి సంబంధించిన సూత్రమే మనం 3 హారతి కర్పూరం బిళ్ళలు వేయాలి. ఇంట్లో ద్వారానికి దిష్టి తీసుకురావాలి, భగవంతుడికి పెట్టాలి. భగవంతుడికి పెట్టాక భగవంతుడికి దిష్టి పోతుంది, ఇంటికి ఉండే దిష్టి పోతుంది. అందుకోసం మనం హారతి కర్పూరం సామూహిక హారతి కార్యక్రమం చేస్తూ ఉంటాం ప్రతి వారం. ప్రతి నెల పౌర్ణమి రోజున హారతి కార్యక్రమం చేయాలని పెద్దల నిర్ణయం సంస్థ ద్వారా. ఆ రకంగా మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. అందరికీ ప్రసాదం, పుస్తక ప్రసాదం మనకి దేవస్థానం నుండి వచ్చేవి ఇస్తారు. 1 స్టిక్కరు, 2వది కరపత్రం. చదువుకున్న వాళ్ళకి మాత్రం కరపత్రం అవసరం ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి కరపత్రం వద్దు. స్టిక్కరు ప్రతి ఒక్కరు ఇంటికి ద్వారంకి తలుపుకి కానీ అంటించండి. ఇక్కడ మన కార్యకర్తలు పంచుతారు మీకు అందరికి. చాలకపోతే మళ్ళీ అడగండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. సమరసత సేవా ఫౌండేషన్ ఈ హారతి కార్యక్రమం ఎందుకు ఇస్తుందో మన స్వామి చెప్పారు. అలాగే ఇంకొక విషయం కూడా ఉంది. ఎందుకు ఈ హారతి కార్యక్రమం ఇస్తున్నామంటే గ్రామంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని బలపరచడానికి, హిందుత్వాన్ని బలపరచడానికి. అంటే ఏమి మేము బలంగా లేవా అని అనొచ్చు మీరు. బలం అంటే ఏంటి? ఒక క్రిస్టియానిటీ, ముస్లిం ఉన్నారంటే
ఒక క్రిస్టియానిటీకి ఒక వ్యక్తికి ఏమైనా ప్రాబ్లం వస్తే 100 మంది క్రిస్టియానిటీ సంఘం దిగిపోతుంది అక్కడ. ఒక ముస్లింకి ఏమైనా ప్రాబ్లం వస్తే ముస్లిం మొత్తం దిగిపోతుంది అక్కడ, వాళ్ళకి ఆపద నుండి కాపాడడానికి, వాళ్ళకి బలంగా ఉండడానికి. మన హిందూ సమాజంలో మన కుటుంబానికి పక్కన ఏమైనా ఆపద వస్తే ఎవడు వస్తున్నాడు? మన హిందూ సమాజంలో మన చర్చి కడుతున్నా మనం వెళ్ళము, మన పక్కడు వచ్చి మన హిందూ ఎవడో క్రిస్టియన్ వచ్చి మన పక్క హిందువుకి అలర పెట్టినా మనం వెళ్ళము. ఎందుకంటే మన ఐక్యత మనకు లేదు. ఐక్యత లేని కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుసా? కొత్త వ్యక్తులు తీసుకొచ్చి ఒక రాజకీయ పరంగా నిలబెట్టి ఒక కమ్యూనిటీగా, ఒక ముస్లిం కమ్యూనిటీ, ఒక క్రిస్టియానిటీ కమ్యూనిటీగా వాళ్ళకి ఓట్లేసి వాళ్ళకి గెలిపించి ఆ హిందుత్వాన్ని నాశనం చేయడానికి కంకణం కొట్టుకుంటున్నారు. హిందుత్వాన్ని బలం లేకుండా పోతుంది. హిందువులు ఏం చేస్తున్నారు? ఎవరైతే మాకేమి వాడు ఏమైనా పథకాలు ఇస్తాడు, క్రిస్టియన్ అయితే మాకేమి, ముస్లిం అయితే మాకేమని వాడికి ఓట్లేసి గెలిపిద్దామని మంది. వాళ్ళు ఏం చేస్తారు? మా కులమే, మా సంఘమే బాగుపడాలి, మా క్రిస్టియానిటీ బలపడాలి, మా ముస్లిమే బలపడాలి అనే ఆలోచనతో వాళ్ళు ఓట్లు వేస్తారు. మనం వేసేది ఎవడు క్వార్టర్ ఇస్తాడా, ఎవడు పంపిస్తాడా? ఇది మన ఆలోచన. ఈ ఆలోచన మనం పోవడానికే ఈ సామూహిక ఆర్థిక కార్యక్రమాలు పెడుతున్నాం. ఎందుకనంటే బలోపేతం మన హిందువులు కావాలి. ఒక హిందువుకి ఆపద వచ్చిందంటే పక్క హిందువు రావాలి. మన ఊరికి ఒక ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి హిందూ ఐక్యత కావాలి. ఇది మనకు కావలసిన బలోపేతం. ఈ ఐక్యత లేకపోవడం వల్లే ఇన్ని రోజులు ఈ గ్రామంలో చాలా భయభ్రాంతులకు గురయ్యారు. మాకు తెలుసు, మీకు తెలుసు. ఒక ఐక్యతగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది, ముందుకు రాదు. మన ఐక్యత కోల్పోతే ఏదైనా జరుగుతుంది. ఎల్లవేళలా ఐక్యతగా ఉండాలని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సైలాడ గ్రామ ప్రజలకు చాలా ధన్యవాదాలు. రామ మందిర శంకుస్థాపన చేసిన తరువాత ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తూ గ్రామంలో చైతన్యవంతులుగా శ్రీమూర్తులు, పెద్దలు అందరూ కూడా అయినందుకు చాలా ఆనందకరంగా ఉంది. ఇదే ధోరణి కంటిన్యూ చేద్దాం. మన హిందుత్వాన్ని బలపరుచుకుందాం. హిందుత్వం అంటే మహాశక్తి, సామాన్యుడు కాదు. కొన్ని లక్షల చరిత్ర కలిగినటువంటి శక్తి మనది. కొన్ని మతాలు పుట్టుకొచ్చినటువంటివి పుట్టగొడుగులు. 2000 సంవత్సరాలు మన తాత వయసు లేని మతాలు అవి. అలాంటివి వచ్చి మన ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయి. వాళ్ళకి బలం ఉంది, మనకు బలం లేదు. వాళ్ళు ఉన్నది 2% అయినా వాళ్ళకి బలం ఉంది. వాళ్ళకి అవసరమైతే 2% ఏకమైపోతారు. 100% మనం ఉన్న 10 మంది కూడా రాం మనం. ఇది మన సమాజం. జై శ్రీరామ్. సంతోషం. ధన్యవాదాలు అందరికీ. ప్రతి పౌర్ణమి కంటిన్యూ చేయండి. మేము వచ్చినా రాకపోయినా మేము రాలేదని అనుకోవద్దు. అన్నిసరికి రాలేము. కొన్ని గ్రామాలు ఇవి వెళ్ళవలసింది, కొత్త గ్రామాలు వెళ్ళలేకపోయాము. దయచేసి ప్రతి పౌర్ణమికి మీరు కార్యక్రమం జయప్రదం చేయండి. ప్రతి శనివారం కూడా సంకీర్తన చేయండి. చేస్తున్నారు కదమ్మా? జై శ్రీరామ్. రథం కూడా మీ తొందరలో మా శ్రీరామచంద్ర ప్రభువు సమేతంగా మీ ఊరికి రథం కూడా తీసుకొస్తాం. ప్రతి గ్రామంలో వెళ్తున్నాము. ఈ రోజు రావాల్సింది కొన్ని అనివార్య కారణాలు, మాకు డ్రైవర్కి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల రాలేకపోయినాము. ఇంకో డ్రైవర్ ఇగో వచ్చేస్తానని చెప్పి ఆయన కూడా రాలేకపోయినాడు, కారణంగా రాలేకపోయాను. దయచేసి ఏమనుకోవద్దు. ఒక 2-3 రోజుల్లో వస్తాము, రథంతో వస్తాము. శ్రీరామచంద్రవరం చూసి చాలా ఆనందంగా ఉంటుంది. స్వయంగా భద్రాద్రి రాముడు చూసినట్టు ఉంటుంది. విగ్రహాలు కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. మన ఊర్లో దర్శించుకుందాం. జై శ్రీరామ్ అందరికీ. జై శ్రీరామ్.